The Chennai Shopping Mall Shravana Sambaram KG Sale Nakshi Jewelry Mela Flat 50% off. Do you know Telugu? Yeah, నాకు అర్థమవుతుంది. ఎంతవరకు అర్థమవుతుంది అంటే కొంచెం కొంచెం. సో ఎవరు మీ గైడ్ ఎవరు అసలు తెలుగు ట్యూటర్ ఎవరు? My team taught me my script, my dialogues. So in the starting only I learnt my dialogues. Very professional. సో ఫస్ట్ టైం ఒక తెలుగు ప్రాజెక్ట్ మీ దగ్గరికి వచ్చింది, మీకు ఒక ఛాన్స్ వచ్చింది అన్నప్పుడు సో ఏంటి, వాట్ వాజ్ యువర్ ఫస్ట్ రియాక్షన్, ఫస్ట్ ఫీలింగ్? I was extremely happy. It's like a dream come true for me. And Tollywood is like buzzing the whole world, not just in India. బేసికలీ ఎవరైనా ప్రొడ్యూసర్స్ వెంటనే అట్రాక్ట్ అవ్వాలంటే బ్లడ్ బాత్ ఉండాలి, సంథింగ్ వైలెన్స్ ఎక్కువ ఉండాలి. ఈ కైండ్ ఆఫ్ కమర్షియల్ ఫార్మాట్ సినిమాలు బాగా వెంటనే ప్రొడ్యూసర్స్ ఐస్ ని గ్రాప్ చేయగలవు అని అనుకుంటూ ఉన్నారు. ఫస్ట్ వాళ్ళ మదర్ అంటే లవ్, సో మదర్ బేస్ తోటే ఎస్సీ ప్రొడక్షన్ స్టార్ట్ చేశారు. సో నేను అందుకు మదరు సెంటిమెంట్, నాకు ఒక మదర్ సెంటిమెంట్ తోటి ట్రైలర్ లో రకరకాల మల్టిపుల్ లేయర్స్ కనిపిస్తున్నాయి. ఎలా అంటే ఇప్పుడు కొంచెం సేపు ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ లా కనిపిస్తుంది, క్రైమ్ థ్రిల్లర్ లా కనిపిస్తుంది. ఏంటి ఈ లేయర్స్ అన్నిటిలో మనం ఒక పర్ఫెక్ట్ జానరా చెప్పాలంటే ఏం చెప్తారు? బేసిక్ ఏం చేస్తారంటే ఇప్పుడు కేజీఎఫ్ కానీ మన బిచ్చగాడు కానీ సమ్ మదరు సెంటిమెంట్ వచ్చిన ఏంటంటే మదరు సమ్ ఫ్యామిలీ సమ్ ఇట్లా ఒక కమ్యూనికేషన్ తోటి చేస్తారు. కానీ మాది ఏంటంటే మదర్ ఇమోషనల్కి సస్పెన్స్ తోటి. మా అమ్మ అంటే నాకు ఎంత ఇష్టమో నువ్వంటే అంత ఇష్టం. What do you know about Tollywood before entering into TFA? Before entering Telugu industry, I used to feel like it's a very beautiful and kind of, we used to get a sweet vibe from the industry, like very welcoming. Ladies and gentlemen, welcome to iDream Media. నేను ప్రియదర్శన్. సో బేసికలీ మనకి కేజీఎఫ్ లో ఒక డైలాగ్ ఉంటుంది, ప్రపంచంలో తల్లిని మించిన యోధులు ఎవరు లేరు అని. అది ఎంతవరకైనా నిజం, దాన్ని మించిన ఫ్యాక్ట్ ఇంకా లేదు, యూనివర్సల్ ఫ్యాక్ట్ అనమాట అది. సో రీసెంట్గా ఒక సినిమా అయితే ఇప్పుడు మనకి ఆల్రెడీ పోస్టర్స్లో కొంతమంది ట్రైలర్ కూడా రిలీజ్ అయింది, చూసే ఉంటారు, మాతృ అని. సో నాకైతే అమ్మ సాంగ్లో ఒక లైన్ అయితే బాగా టచ్ చేసింది అనమాట, హిట్ చేసింది బాగా. వాటిని ఏమంటే ఆమె ఒక బ్లైండ్ మదర్, నాకు పుట్టబోయే కొడుకే రేపొద్దున నాకు వెలుగు అవుతాడు అని చెప్పి. సో చాలా హార్డ్ హిట్ అయింది అది. కరెక్ట్ డైలాగ్ నేనైతే చెప్పలేకపోయాను, బట్ ఆ టీం అయితే నాతో పాటు ఉన్నారు. దాని సృష్టికర్త, క్యాప్టెన్ ఆఫ్ ద షిప్, డైరెక్టర్ జాన్ జక్కీ, అండ్ అలాంగ్ విత్ బ్యూటిఫుల్ యాక్ట్రెస్. ఆమె ఆల్రెడీ ఫెమినా, మిస్ ఇండియా, మిస్ వరల్డ్ రకరకాలవన్నీ గెలిచేసుకున్నారు. నాకైతే వాటి పేర్లు కూడా తెలీదు. సో మాట్లాడదాం వాళ్ళతో పాటు. హాయ్ అండి. హాయ్. సో మీ వైపు నేను ఎక్కువ చూడట్లేదు. డూ యూ నో తెలుగు? కెన్ యూ అండర్స్టాండ్? యా, నాకు అర్థమవుతుంది. ఎంతవరకు అర్థమవుతుంది అంటే కొంచెం. ఓకే. సో అండి ఎక్కడ నేర్చుకున్నారంటే హౌ మచ్ టైమ్ డూ యూ హ్యావ్ యూ ట్రావెల్డ్ విత్ దెమ్? ఫర్ 1.5 years. 1.5 years? Yeah. On sets? Like not on sets, but it was in schedules, and we started with our workshop and all. సో ఫ్రీక్వెంట్లీ మీట్ అవుతూ వచ్చేవారు ఆ స్కెడ్యూల్ ఉన్నప్పుడు. సో ఎవరు మీ గైడ్ ఎవరు అసలు తెలుగు ట్యూటర్ ఎవరు ఇక్కడ? నా టీం నాగురు గారు. ఫస్ట్ ఏం నేర్పించారు అంటే బేసికల్లీ వెన్ ఎవర్ బాయ్స్ థింగ్స్ ఏంటంటే బాయ్ ఉన్నప్పుడు ఒక నాన్ తెలుగు గాయ వస్తే మేము ఏం నేర్పిస్తాం అంటే వల్గర్ వర్డ్స్, బ్యాడ్ వర్డ్స్ అంటే తిట్టే స్కోల్డ్ అబ్యూజివ్ వర్డ్స్ ఉంటాయి కదా, నాట్ టూ మచ్ వల్గర్, జస్ట్ ఫర్ ఫన్నీ వర్డ్స్ ఉంటాయి కదా, అబ్యూజివ్ వర్డ్స్, అవి టీచ్ చేస్తూ ఉంటాం. So what they taught you? My team taught me my script, my dialogues. So in the starting only I learnt my dialogues. Very professional team. We don't like them then. Okay. Okay. ఆమెకి ఇష్టం లేదుగా. So ఇది నా డైలాగ్ ఉంది. Okay. ఆమెకి ఇష్టం లేదుగా. The bad words? No. Not at all. Not at all. ఇష్టం లేదు is bad word. Whenever a guy approached you, you have to say I like you. Then it's a good word. Whenever you say I don't like you, it's a bad word. So they taught you abusive word. Okay. I accept this abusive word. Okay. What's your name? Rupali Bhushan. But your parents has to put your name as Dimple Bhushan.
ఇంత డీప్ డింపుల్స్ నేను ఎక్కడ చూడలేదు. ఐ హావ్ సీన్ సో మెనీ డింపుల్స్, బట్ ఇంత డీప్ డింపుల్స్ నేను ఎక్కడ చూడలేదు. Thank you so much. Have you made them or God made them? It's by God grace. By God grace. Okay. Thank you. From where are you from? I'm from Patna, Bihar. నేను పట్నా బిహార్ లో పుట్టాను మరియు నేను ముంబైలో ఉంటాను. సో బేసికల్లీ ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళకి ఒక ట్రాన్స్లేటర్ ఉంటారు అనమాట. ఇవిడ ట్రాన్స్లేట్ కూడా ఇవిడ 2 వర్షన్స్ మనకైతే చూపిస్తున్నారు. సూపర్. సో ఫస్ట్ టైం ఒక తెలుగు ప్రాజెక్ట్ మీ దగ్గరికి వచ్చింది, మీకు ఒక ఛాన్స్ వచ్చింది అన్నప్పుడు, బికాస్ టాలీవుడ్ గురించి వీఆర్ హియరింగ్ అమౌంగ్ ద నేషన్, సో అక్రాస్ ద నేషన్. సో ఏంటి, వాట్ వాజ్ యువర్ ఫస్ట్ రియాక్షన్, ఫస్ట్ ఫీలింగ్? I was extremely happy. It's like a dream come true for me. And Tollywood is like buzzing the whole world, not just in India. So yeah, that's why I loved it. I was very happy. It was like my dream come true. And through SP Cinemas, Sri Padmini Cinemas, I entered Tollywood. సూపర్. ఆవిడ చూడండి, బ్రాండ్ బ్యానర్ ప్రమోషన్ కూడా చేసి, బట్ సూపర్. అంటే దట్ గ్రాటిట్యూడ్ ని మెన్షన్ చేసినప్పుడు టైం ని భలే యూటిలైజ్ చేసుకుంటున్నారు మీరు. బట్ ఇదే ఫీలింగ్ ని, ఇదే ఎక్సైట్మెంట్ ని, కెన్ యూ టెల్ దిస్ ఎక్సైట్మెంట్ ఆర్ ఫీలింగ్ ఇన్ తెలుగు, అంటే ఎనీ ఫ్యూ వర్డ్స్ లో? నేను చాలా హ్యాపీగా ఉన్నాను, చాలా గ్రేట్ఫుల్ గా ఉన్నాను. సూపర్, చాలా తెలివైన వాళ్ళు కూడా. సూపర్. సో జాన్ జక్కీ గారి దగ్గరికి వచ్చేద్దాం. సార్ ఏంటి, బానే వైట్ షర్ట్ వేసుకుని బానే ఉన్నారు, కానీ మీ గురించి మేము అంతా విన్నదంతా చాలా కొంచెం టూ మచ్. అంటే మీరు సెట్స్ లో అసలు ఎవరిని పీస్ఫుల్ గా ఉండనిచ్చేవారు కాదని, అసలు ఇంకా వర్క్ అంటే వర్క్, నిద్రపోనిచ్చేవారు కాదు కనీసం. సెట్లో పాపం పడుకుందామని కొంతమంది అనుకుంటారు కదా, పాపం అలిసిపోయి పడుకుందాం అనుకున్నా, షార్ట్ తర్వాత లేదు లే అని చెప్పి పరుగులు పెట్టించారని విన్నాం. ఏంటి, నిజమేనా? అట్లేం కాదు, అంటే వర్క్ కోసం అదంతా. అట్లా దేనికోసం అండి? వర్క్ కోసం, అవుట్పుట్ కోసం ఇబ్బంది పెట్టినా ఐఎమ్ పుట్టింగ్ అవుట్పుట్. బట్ ఇలాంటి మాతృ సినిమా ఎస్వి ప్రొడక్షన్ చేయడం అనేది కూడా మా అదృష్టము. సార్కు నేను చెప్పినప్పుడు ప్రొడ్యూసర్ గారికి, శివప్రసాద్ గారు, వాళ్ళు కూడా మదర్ సెంటిమెంట్, వెరీ దట్ కైండ్ ఆఫ్ లవ్ మదర్. సో ఆ బాండింగ్ తోటి ఈ జర్నీట్. సో బెస్ట్ అవుట్పుట్ కోసం కూడా మేము కొంత ఇక స్ట్రగుల్ చేయాలి కదా. సో ఆ వేళ మేము అంతా టీమ్ వర్క్ వీఆర్ డన్. అందరు కూడా హ్యాపీగా చేశారు, అట్లేం లేదు. ఆల్ సపోర్టెడ్ మీ. సో మన ప్రొడ్యూసర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే, బేసికలీ ఎవరైనా ప్రొడ్యూసర్స్ వెంటనే అట్రాక్ట్ అవ్వాలంటే అందరూ ఆలోచన ఏంటంటే బ్లడ్ బాత్ ఉండాలి, సంథింగ్ వైలెన్స్ ఎక్కువ ఉండాలి. ఈ కైండ్ ఆఫ్ కమర్షియల్ ఫార్మాట్ సినిమాలు బాగా వెంటనే ప్రొడ్యూసర్స్ ఐస్ ని గ్రాప్ చేయగలవు అని అనుకుంటూ ఉన్నారు. బట్ మీరు ఒక మదర్ ఎమోషన్ ఉన్న సినిమాని తీసుకెళ్లారు దగ్గరికి. సో ఏంటి ఆ గట్ ఫీలింగ్ ఏంటంటే, యాక్సెప్ట్ చేస్తారు ఖచ్చితంగా, ఎందుకు అనుకున్నారు? ప్రొడ్యూసర్ శివప్రసాద్ సార్ ఏంటంటే, ఫస్ట్ వాళ్ళ మదర్ అంటే లవ్. సో మదర్ బేస్ తోటే ఎస్వి ప్రొడక్షన్ స్టార్ట్ చేశారు. సో నేను అందుకు మదరు సెంటిమెంట్, నాకు ఒక మదర్ సెంటిమెంట్ తోటి ఆల్ బాండ్ మదర్ యొక్క బేసు ఐడియాస్, థీమ్, ఫీలింగ్స్ ఉన్నందుకు తొందరగా అటాచ్ జరగడం. మళ్ళీ మా ఇద్దరి మధ్య గుడ్ రిలేషన్, గుడ్ అండర్స్టాండింగ్, అట్లా మంచి జర్నీ. సో సార్ కూడా ఒక మంచి టేస్ట్ ఉన్న మ్యూజిక్ డైరెక్టర్, టేస్ట్ ఉన్న ప్రొడ్యూసర్. సో అట్లా గోన్ ఆఫ్ స్టెప్ బై స్టెప్ నీట్గా. మనం ట్రైలర్ చూసే జడ్జ్మెంట్ ఇచ్చేయచ్చు. అంటే ఎలా అంటే, ఇది ఖచ్చితంగా ఎమోషనల్ మూవీ అని చెప్పి, మదర్ ఎమోషన్ ఖచ్చితంగా ఉంటుందని చెప్పి. సో ఎమోషనల్, ఈ సెంటిమెంటల్ ఇవి పక్కన పెడితే, ట్రైలర్ లో రకరకాల మల్టిపుల్ లేయర్స్ కనిపిస్తున్నాయి. ఎలా అంటే, ఇప్పుడు కొంచెం సేపు ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ లా కనిపిస్తుంది, క్రైమ్ థ్రిల్లర్ లా కనిపిస్తుంది. ఇంకొంచెం ఏమో కొంచెం ఏమన్నా అంటే మనం ఒకసారి ఒక మనిషిని రోబోట్ కింద మార్చొచ్చు అని చెప్పి ఏదో కోడింగ్ చేస్తూ ఏ సైకలాజికల్ థ్రిల్లర్ లా కూడా కనిపిస్తుంది. ఏంటి ఈ లేయర్స్ అన్నిటిలో మనం ఒక పర్ఫెక్ట్ జానరా చెప్పాలంటే ఏం చెప్తారు? సో అది బెటర్ టు వాచ్ మూవీ జానరా. ఓకే. సో అంటే అందరూ బేసిక్ ఏం చేస్తారంటే, ఇప్పుడు కేజీఎఫ్ కానీ, మన బిచ్చగాడు కానీ, సమ్ మదరు సెంటిమెంట్ వచ్చిన ఏంటంటే, మదరు సమ్ ఫ్యామిలీ, సమ్ ఇట్లా ఒక కమ్యూనికేషన్ తోటి చేస్తారు. కానీ మాది ఏంటంటే మదర్ ఇమోషనల్కి సస్పెన్స్ తోటి టెక్నికల్గా యాడ్ చేసిన. సో దట్ ఈజ్ కొంచెం స్పెషల్ అనమాట. సో దీనికి మళ్ళీ వైలెన్స్ అండ్ యాక్షన్ డ్రామా ఉంటుంది. దట్ కొంచెం స్పెషల్ అంటే కొంచెం జోనర్ ఫ్రెష్నెస్ అనిపిస్తుంది అనమాట. కంటెంట్ కూడా కొత్తగా అనిపిస్తుంది. అందుకే రోబో ప్లస్ ఎత్కడము, మళ్ళీ ఈ నా కళ్ళు పోయినా కూడా నా కొడుకు ప్రపంచాన్ని చూడాలన్నది. సో యుద్ధం కంటే భయంకరమైనది
మరి అంతే ఆ ఇమోషనల్ లో నుంచే సైంటిఫిక్ వెళ్ళిపోతుంటది ఇమోషనల్ కథ అది కొంచెం స్పెషల్గా ఉంటుంది బెటర్ అంతే రిక్వెస్టింగ్ ఆఫ్ వాచ్ మూవీ దట్స్ వై టెక్నాలజీ అన్నమాట అంటే ఎమోషన్ కి టెక్నాలజీ యాడ్ చేసి రెండు కలిపి చూపించారు నైస్ సో ఓకే సో జీ అంటే వాట్ యు నో అబౌట్ టాలీవుడ్ బిఫోర్ ఎంటరింగ్ ఇంటూ TFI? It was like first like I loved Bahubali and Telugu industry. Before entering Telugu industry, I used to feel like it's a very beautiful and kind of we used to get a sweet vibe from the industry, like very welcoming. And when I came here, I saw that Telugu industry is really very welcoming, and they give chances to everyone. So finally, it is true. Yes, you it get is to true. know that. Yeah, okay. So normally Telugu speech ఇస్తూ ఉంటారు కదా, because ఒక ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఇలా అలా. So right now you got the opportunity to give a speech in Telugu. What can you give without any preparation? Okay. నమస్కారం, నేను మీ రూపాలి భూషణ్, మాతృ సినిమాకి హీరోయిన్. ఈరోజు నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. నేను ఈరోజు నా మూవీకి ప్రమోషన్లో ఇంటర్వ్యూలో ఉన్నాను డైరెక్టర్ సార్ దగ్గర హియర్ ఇన్ ద ఇంటర్వ్యూ. సో నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. నేను ఐ వాంట్ టు రిక్వెస్ట్ యూ ఆల్ టు గో టు యువర్ నియరెస్ట్ థియేటర్స్ అండ్ నా సినిమా చూడండి, మాతృ 8 ఆగస్ట్కి. ఆవిడ సినిమా ఆవిడ ఖాతాలు వేసుకున్నారు, మీరు పక్కకి వెళ్ళండి, ఫస్ట్ ప్రయారిటీ ఆవిడదే సినిమా. బట్ సూపర్ అంటే చాలా అంటే వీ హ్యావ్ టు అప్రిషియేట్ యూ బికాస్ ఫస్ట్ ఫిల్మ్ కి ఇంత స్పాంటేనియస్ గా మాట్లాడిన పర్సన్స్ ఎవరు లేరు తెలుగులో. ఈవెన్ దో పెద్ద పెద్ద స్టార్స్ కూడా చూసాం కానీ అంత తెలుగు ఎవరు మాట్లాడలేదు. సూపర్ మీ హార్డ్ వర్క్ ని మేము అప్రిషియేట్ చేయాలి. When can we expect you to speak in Telugu and fluently? Super soon. It's my promise. Rupali Bhushan's promise. Marketing strategy super soon. Super soon ఉంటాయి కదా కొన్ని అంటే లిమిటెడ్ సీట్స్ ఇలాంటివన్నీ పెడతా ఉంటారు. నెంబర్ చెప్పకుండా తెలివితేటలు ఇవన్నీ మార్కెటింగ్ స్కిల్స్. సూపర్. సో మాతృ ఈజ్ ఆల్ అబౌట్ మదర్హుడ్ మెయిన్లీ. వాట్ కెన్ యూ సే అబౌట్ మదర్హుడ్? అంటే మీ మదర్ గురించి or else మీ సిస్టర్స్ or మీరు చూస్తారు కదా, you will witness some you have already witnessed some people in your life. So what can you say about mothers? We can't say anything because for us mothers are everything. They have given life to us, and for me also I'm sitting here right now. Ippudu nenu ikkada kurchunnanu, the reason is my mom, my mother, Bharti Bhushan, because she never stopped me. And I've been grown up by my maternal grandmother, Ammamma. So I always say that I have two role models, two mother figures in my life. My mother, who's my source of inspiration, and my maternal grandmother. She's my Yashoda Ma, and my mom is my Devki Ma. She has given birth to me, and my Ammamma has brought up me. So yeah, they are the inspiration of my life. మైథాలజీని ఇంక్లూడ్ చేసి వాళ్ళ మదర్ కి వాళ్ళ అమ్మమ్మకి ఒక్కొక్క పాత్రలు ఇచ్చేసారు. సూపర్. సో కమింగ్ టు యూ, మీ దగ్గరికి వస్తే ఇప్పుడు మనం మాట్లాడుకుంటాం అంటే బేసికల్లీ ప్రపంచంలో ఎన్నో ప్రేమలు ఉంటాయి. అంటే ఒక మనం రోమియో జూలియట్, దేవదాస్ పారు అంటే ఫిక్షనల్ లో రియల్ ఇలాంటి లవ్ స్టోరీస్ విన్నప్పుడు ప్రతి ఒక్క లవ్ స్టోరీలో కూడా ఎంతైనా ఆపోజిట్ నుంచి ఎంతో కొంత ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. వితౌట్ అంటే మనం మీ నుంచి నాకు ఏ లవ్ రాదంటే ఇటువైపు ఉన్న అమ్మాయి లవ్ చేయదు, ఎంతైనా ఉంటుంది. రోమియో జూలియట్ ఇద్దరు అంత గొప్ప లవర్స్ అంటే ఫిక్షనల్ గా. దేవదాస్ పారు లవర్స్ ఎందుకు అయ్యారంటే ఇద్దరు వైపు నుంచి ఫోర్స్ ఉంది. బట్ మనం ఒక మదర్ అండ్ సన్ చూసుకుంటే ఒకవేళ సన్ ఎంత ఎదవైనా, సన్ అసలు పట్టించుకోకపోయినా మదర్ లవ్ మాత్రం అలాగే ఉంటుంది. అంటే ఏమి ఎక్స్పెక్ట్ చేయకుండా అటు నుంచి రిటర్న్ ఏమి ఎక్స్పెక్ట్ చేయకుండా ఉండే, అంటే దాన్ని ఏదో అంటారండి నిస్వార్థమైన ప్రేమ, అది తల్లిది మాత్రం. సో మీరు ఏం చెప్పదలుచుకున్నారంటే ఇప్పుడు మాతృ గురించి ఏం చెప్పదలుచుకున్నారు, మాతృమూర్తి ప్రేమ గురించి? సో ఈ సృష్టిలో అమ్మకు మించిన ప్రేమ లేదు. సో ఈ సృష్టికి అంతం ఉంటుంది కానీ అమ్మ ప్రేమకు అంతం ఉండదు. సో అలాంటి తల్లి తను చనిపోయి తను ఈ ప్రపంచం చూడను అనుకున్నా కూడా కొడుకు జన్మిస్తుంది. ఆ రివెంజ్ అనేది వన్ ఆఫ్ ద మెయిన్ సబ్జెక్ట్ ఇందులో. బట్ అమ్మ ఇస్ అమ్మ ఎవర్ గ్రీన్. సో అమ్మ ప్రేమ అన్నది ఎంత ఎతికినా అది దొరకదు, ఎక్కడో ఒకడ దాగి ఉంటుంది అనమాట. సో కొన్ని మా ఫ్యామిలీలో నేను జర్నీ చేసినప్పుడు మా సిస్టర్స్ 5 ఒక్కనే. సో వాళ్ళు ఇచ్చే రెస్పెక్ట్ కంటే మమ్మ ఎక్కువ. సో ఇవన్నీ నాకు ఒక
ఎక్స్పీరియన్స్ జర్నీ నుంచి అలా థాట్ రావడం. సో ఈ కైండ్ ఆఫ్ సబ్జెక్ట్ చేస్తే బలంగా ఉంటుంది, సో దీనికి కొంచెం అప్డేట్ సొసైటీ యాడ్ చేస్తే బాగుంటుంది అన్న ఆలోచన. ఇలా డ్రైవ్ అవుతూ మదన పడుతూ అందరి నుంచి డిస్కషన్ చేస్తూ అలా జర్నీ అయింది. సో ఎవర్ గ్రీన్ ఆఫ్ మదర్, సో సబ్జెక్ట్ కూడా ఎవర్ గ్రీన్ ఆఫ్ నేను అనుకుంటున్నా అందరికి. సూపర్. అంటే బేసికల్లీ మదర్ గానీ లేదంటే ఒక అత్త గానీ ఇలా సెంట్రల్ థీమ్ అవుతున్నప్పుడు వాళ్ళే కీ రోల్ అవుతున్నప్పుడు అత్తారింటికి దారి దీని నుంచి కొంచెం టర్న్ అయింది. అంటే ఎలా అంటే నదియా గారిని అంటే కనిపించని ఎక్కువగా కనిపించని స్టార్ ని తీసుకొచ్చి అత్త కింద పెట్టారు. తర్వాత మనం అమల గారిని చూడొచ్చు, ఒకే ఒక జీవితంలో మదర్ కింద పెట్టారు. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అనే ఒక సినిమాలో ఒక పాట ఆవిడకు ఉంటది, నింగి నేల నిలిచేదాకా తోడుగా నువ్వు ఉండాలమ్మా అని చెప్పి. సో ఇలా ఒక్కొక్కరు కూడా ఇలాంటి స్ట్రాటజీ ఉంటుంది. మీరు ఇప్పుడు ఆమని గారిని తీసుకురావడానికి మెయిన్ రీజన్ ఏంటి? ఆవిడని బికాస్ ఇప్పుడు దాకా మేము మదర్ రోల్ ఎక్కడ మేము నోటీస్ చేయలేదు సీరియస్లీ. ఆవిడ ఏంటి దాని వెనక ఏంటి? ఇంకెవరన్నా ఉన్నారా మైండ్ లో? ఆమె ముందు వచ్చారా? యాక్చువల్గా అంటే అమన్ గారి కంటే ముందు చూసాము, బట్ కొంచెం ఆమన్ గారు ఆ ఇమోషనల్కి మళ్ళీ ఆ మదర్గా తను ఫ్రెష్గా చేస్తుంది. మా దాంట్లో ఉన్న సబ్జెక్ట్ ఆమన్ గారు చేయడం ఫస్ట్ అనమాట. సో అంటే ఆమెకు ఒక క్యారెక్టర్ ఉంటుంది, ఆ క్యారెక్టర్ ఆమన్ గారు చాలా అన్ని క్యారెక్టర్ చేసింది. ఈ క్యారెక్టర్ అనేది ఇంతవరకు చేయలే. సో దానికి కూడా కొంచెం ఫ్రెష్నెస్ యాడ్ అవ్వడం, తను కూడా ఆ క్యారెక్టర్కి కొత్తగా చేస్తే ఇంకా బాగా ఇన్వాల్వ్ అవుతుంది, నా క్యారెక్టర్ బాగా జడ్జ్ అవుతుందని చెప్పగానే అమ్మన్ గారు జాన్ గారు చాలా బాగుందండి అంటే ఇక నా ఎండ్ ఆఫ్ జర్నీలో సో ఇది ఒక్క క్యారెక్టర్ మిగిలిపోయింది, ఇది చేస్తే నేను వెరీ హ్యాపీ అన్నది. సో తను మేము అడిగిన కొంచెం రెమ్యునేషన్ కూడా అడుగుతూ రెస్పెక్ట్ ఇస్తూ సపోర్ట్ చేసింది మేడం. సో ప్యారలల్లీ 2 స్టోరీస్ ట్రైలర్ లో అబ్జర్వ్ చేసాం. ఒకటి శ్రీరామ్ గారు వాళ్ళ స్టోరీ, వీళ్ళ స్టోరీ ప్యారలల్ గా రన్ అవుతూ ఉంటాయి. ఏంటి ఇప్పుడు 2 స్టోరీస్ పాయింట్అవుట్ చేయడానికి అంటే ఏదో ఉంటది సంథింగ్, వాటిని ఇంటర్లింక్ చేస్తారంటారా లేదు వాటి 2 నుంచి 2 కైండ్ ఆఫ్ మెసేజ్లు ఇస్తారా? 2 ఇంటర్లింక్ అవుతాయి, 2 ప్యారలల్ జర్నీ అవుతూ ఒకనొక టైంలో టచ్ అప్ అవుతూ క్లైమాక్స్ ప్రీ క్లైమాక్స్ మధ్య అయిపోతాయి. సో వీళ్ళంతా ఒకటే నాన్న సెన్స్ వస్తుంది. సో అమ్మ ప్రేమ అంటే ఎంత చెడ్డవానికైనా అమ్మ అదే ప్రేమ చూపెడుతుంది, ఎంత మంచివానికైనా అదే ప్రేమ చూపెడుతుంది. సో 2 నెగిటివ్ మంచి క్యారెక్టర్ నెగిటివ్ క్యారెక్టర్ అయినా కూడా లాస్ట్ కి రీచ్ అయ్యేది అదే ఐడియా. ఓకే, ఇప్పుడు అంటే మదర్ లవ్ ఎలా ఉంటది అనేది చూపించబోతున్నారు. అటు ఎలా ఉన్నా అంటే కొడుకు ఎలా ఉన్నా అలా ఉన్నా ఎలా ఉన్నా మదర్ లవ్ మాత్రం ఇప్పుడు అల్టిమేట్. సూపర్ సూపర్. సో బేసికల్లీ టెక్నాలజీ ఎప్పుడైతే యూజ్ చేస్తున్నామో ఈ మధ్య దొరికేస్తున్నాం. బేసికల్లీ చాలా మంది విఎఫ్ఎక్స్ ఎక్కువ ఉన్న సినిమాలు చేయడానికి కూడా భయపడుతున్నారు. ఎందుకంటే ఆది పురుష్ ఎంత రోస్ట్ చేశారో మనకు తెలుసు. అట్ ద సేమ్ టైం హనుమాన్ అనే సినిమాని లేపేశారు ఆకాశానికి ఎనవర్ క్వాలిటీ బాగున్నప్పుడు. బట్ కొన్ని చోట్ల ఇలా దొరుకుతున్నాం అనే భయం ఉంది. రీసెంట్లీ చిరంజీవి గారి సినిమా కూడా తప్పలేదు. సో మీరు మరి టెక్నాలజీని వాడుకున్నాను అంటున్నారు, అంటే విఎఫ్ఎక్స్ కాదు టెక్నాలజీని వాడుకున్నప్పుడు ఎక్కడైనా అంటే రీసెర్చ్ లో ఎక్కడన్నా కొంచెం డౌట్ వచ్చిందా? అంటే పొరపాటున ఏమన్నా ఇది యూనివర్సల్ ఫ్యాక్ట్స్ కి దగ్గరగా దూరంగా ఉందనుకోండి ట్రోల్ చేసే అవకాశం ఉంది, అంటే డైరెక్టర్ కి తెలియదా ఇలా ఆ భయం ఏం లేదు. ఎందుకంటే సబ్జెక్ట్కి ఏం కావాలో టెక్నికల్గా అండ్ గ్రాఫిక్స్ వర్క్స్ దే ఆర్ గివెన్ గుడ్ క్వాలిటీ. సో కంటెంట్ ప్రకారం దే ఆర్ గివెన్ అవుట్పుట్. సో మీరు ఈవెన్ ట్రైలర్లో చూశారు ఆ బ్యాక్ థీమ్ కానీ సో తను వాడే టెక్నికల్ సెటప్ కానీ ఎక్కడ కూడా మేము కాంప్రమైజ్ కాలేదు. ప్రొడక్షన్ మా ప్రొడ్యూసర్ గారు నాకేం కావాలన్నా ఫుల్ సపోర్ట్ చేసి ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా, నేనన్నా కొంచెం అటు ఇటు అయితే నువ్వు కాంప్రమైజ్ కావాలి, అవుట్పుట్ చాలా క్వాలిటీగా ఉండాలి, మన ప్రొడక్షన్ అనేది చాలా స్టాండర్డ్గా మన ఫ్యూచర్లో ప్లాన్ చేస్తున్నాను. ఎక్కడ కూడా మాకు నేనన్న సార్ అంటే లేదు నువ్వు కాంప్రమైజ్ కావద్దు, నువ్వు వర్కౌట్ ధైర్యంగా ఉండని. సో అక్కడ మాకు కొంత అవుట్పుట్కి అన్ని విధాల బడ్జెట్కి చాలా సపోర్టింగ్ ఉండేది. సో అందుకు మాకు అవుట్పుట్ మీద చాలా కాన్ఫిడెన్స్ ఉంది. ఓకే, సో రూపాలిజీ, సో బేసికలీ వాట్ వాజ్ యువర్ మేజర్ దాన్ని ఏమంటారు హర్డిల్ అంటే ఆన్ సెట్స్ లో? Is it a language barrier or Telugu culture అంటే కొత్త కల్చర్, ఇట్స్ న్యూ టు యూ రైట్? సో ఏది మీకు బిగ్గెస్ట్ బ్యారియర్ లా అనిపించింది? Barrier, I don't feel any barrier, but yes, it was difficult. The new language was difficult, but because of the team support, everything went very well. And not about barrier, but one thing I would like to mention that here when I came, I've been doing modeling and this was my first project, and here in South Industry I still remember
before the shoot started, in the first day, I got that my makeup artists, they put kumkum on my forehead, and they did namaste, pranam, and then they started my makeup. So it was very special that they first did this and then they started makeup. From there to team everywhere, it was very good. So language was a little barrier, but we all did it gracefully because of the support and hard work that we all did. So do you have any rituals like that? అంటే before entering into sets, do you follow any spiritual rituals? I actually no. Do you pray to God? Yes. I do yoga and meditation, and especially before doing any work, and almost every day, I do Surya Namaskar, and I just mama the Mahamrityunjay jap 4 times. Can you spell it out? Yeah, Just sure. right now. Okay. It is Om Trambakam Yajamahe Sugandhim Pushti Vardhanam Urvarukumeva Bandhanaय Mrityurmokshe Amamritat. Superb. Wow. Yeah. Superb. అంటే ఈ nowadays no one is focusing on those cultural activities. I am very connected to my roots. So yeah. Superb. You will get success wherever you are. Superb అండి. Superb. Thank you. దాంట్లో ఇంకో క్వాలిటీ, ఒక కన్ను 90 degrees తిప్పుతుంది. ఆ ఫస్ట్ ఆడిషన్ లో అదే చెప్పిన. ఓకే. చాలా అంటే తను ఐ కాంటాక్ట్ 90 degrees తిప్పుతుంది. ఒకసారి తిప్పి చూపెట్టండి. అక్కడే అంటే తను యాక్టింగ్ సైడ్ చాలా బెస్ట్ చేయగలుగుతాను నాకు అర్థమైంది ఆ రోజు. Okay. So it goes like this. అందరూ చూడండి. It was like this. కాదు అంటే నేను అంత ఎక్స్పెక్ట్ చేయలేదు. ఒక కన్ను ఆపేసి ఇంకో కన్ను ఎలా, హౌ ఇస్ ఇట్ పాసిబుల్ అండి? అందుకే అవి నేను లుక్కులతోటి కానీ ఎక్స్ప్రెషన్ కానీ చాలా ఇవ్వగలుగుతుంది అని ఆ రోజు నాకు కొంత తన సైడ్ ఆ రోజు నేను కొంచెం మరే చాలా వెరీ ప్యాషన్ ఉంది ఆ రోజు తనకు. It's like a fun thing. No, not a funny thing. Oh my God. Have you learned any witchcraft? Of course not. Oh God. Superb. It's Who like is your inspiration in South industry? in South industry, I used to love Sri Devi, and after that I really like Nayantara. Super. So Sridevi garu nunchi what do you want to adopt from Sridevi ji? Her expressions, her dance, she is very versatile actress. So I just love her expression, her body language, her dance, everything about her. I used to adore her a lot. So whom do you like here? Ante we have so many star heroes here. Whom do you like the most? I like everyone because I want to work with everyone. Yeah. Keep aside your marketing strategy. Okay, Mahesh Babu. Mahesh Babu. Kyun? Yes. Why? Because first of all, he has given us so many blockbusters, and he looks very cute. Okay. Yeah. Okay. How many films have you watched? About Mahesh Babu? Mahesh Babu's movies. I have watched Hindi dub movies. Yeah. Not much, but I have seen on television. Like recently, this Guntur Karam was outstanding, and Shrila's performance. Yeah. And apart from that, of course, Pushpa is like all-time favorite. I loved it. Yeah, even And right now, Samantha is my favorite. Oh, Yeah. Super. And after watching her song, Oh Antavama, it was like amazing, top notch. Yeah. Are you interested in what dance? Yeah. Special songs, those kind of things. Yeah, I like dancing. And I love belly dance. Belly dance. Yeah. Okay. I'm not trained, but I just do it randomly. Okay. సూపర్ అండి. Thank సూపర్. you. అసలు మీరు మంచి హీరోయిన్ అంటే అంత ఈజీ కాదు కాస్టింగ్ చేయడం. అంత ఈజీగా కూడా ఎవరు చేయరు. ఖచ్చితంగా ఆలోచిస్తారు. చాలా అబ్జర్వ్ చేసి ఉంటారు. తను చాలా మందిని చూసినాం మేము. కేరళ, చెన్నై, కర్ణాటక కూడా వెళ్ళాము. సో అందరినీ చూసి ఒక కొంతమంది అట్లా హోల్డ్లో పెట్టి సరే ఫైనల్గా మళ్ళీ బొంబాయి కూడా క్యాజువల్గా అందరూ ఫస్ట్ ప్రిఫరెన్స్ బొంబాయి కదా, అట్లా మేము కూడా వెళ్ళాము. వెళ్ళిన తర్వాత ఇక ఫైనల్గా ఏంటి ఆలోచిస్తే తను అందరూ ఒక 10-15 మంది చూస్తూ ఉన్నాం రోజు ఒకటేనే. అట్లా లాస్ట్ పర్సన్ ఈమె.
సో సో మన కథకి కొంచెం ఫ్రెష్ లుక్ ప్లస్ తను ఎక్స్ప్రెషన్స్ కూడా అర్థమైపోయింది, లుక్, ఐ కాంటాక్ట్, ఎవ్రీథింగ్ ఇస్ గుడ్. సో ఓకే అండి మీరు ఒకసారి స్టోరీని అని చెప్పా. స్టోరీ తను యాక్సెప్ట్ చేసింది. దెన్ వచ్చింది మన ఆఫీస్కి, అగ్రిమెంట్లు అవన్నీ ఫైనల్ చేసిన తర్వాత కూడా రిహార్సల్స్ కూడా అది సపోర్టెడ్. నువ్వు తెలుగు నేర్చుకోండి బాగుంటుంది అన్న రోజు నుంచి ఇంకా మా నాగురుబాయి తోటి జర్నీ చేసి ప్రాపర్గా నేను కూడా స్టన్ అయినా, ఏంటి ఇంత బాగా మాట్లాడుతుంది తెలుగు అని మొన్న గుడ్, వెరీ బాగా టెస్టెడ్. సో మీ మూవీ విషయానికి వస్తే వాట్స్ యువర్ బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ అంటే కొన్ని సినిమాలు స్టోరీ బాగుంటుంది, అంటే అది అన్బీటబుల్ స్టోరీస్ ఉంటాయి. కొన్ని సినిమాలు ఒకవేళ రొటీన్ స్టోరీ తీసుకున్నా కూడా వాళ్ళ స్క్రీన్ ప్లే కావచ్చు, లేదంటే ఎంటర్టైనింగ్ చేసే ఎంటర్టైన్మెంట్ కావచ్చు, వీటితో కొట్టుకొచ్చేస్తారు. అంటే మీ స్ట్రెంగ్త్ ఏంటి, మీ సినిమా స్ట్రెంగ్త్ ఏంటి? మా సినిమా స్ట్రెంగ్త్ వచ్చేసి ఫస్ట్ బేసు సబ్జెక్టు, సో ఇమోషనల్, యాక్షన్, సస్పెన్స్, డ్రామా నడుస్తుంటుంది. లైక్ కామెడీస్ క్యాజువల్, బట్ కామెడీ కూడా కొంచెం ఫ్రెష్ కామెడీ ఉంటుంది, అంటే కొంచెం కొత్తగా అనిపిస్తుంది. సో దానికి ఒక మంచి లవ్ స్టోరీ నడుస్తుంటుంది. తను లవ్ స్టోరీ చెప్పుకుంటూ కంటెంట్ లవ్ స్టోరీ మళ్ళీ లాక్ అవుతుంది. మా హీరోయిన్ చెప్పే లవ్ స్టోరీ మళ్ళీ లాక్ అయి ఉంటుంది ఆడ. సో అది గుడ్ లవ్ స్టోరీ, మంచి డాక్టర్ అండ్ నేచురల్ పర్సన్. మెయిన్ స్ట్రెంత్ వచ్చేసి సబ్జెక్టు బాగా బలంగా కంటెంట్ని బేస్ తీసుకున్నాం. తర్వాత క్యాజువల్గా మిగతా అన్ని సినిమా ఫార్మాట్ ఉంటాయి. సో బేసికల్లీ అంటే ఒకప్పటి డైరెక్టర్స్కి ఇప్పటి డైరెక్టర్స్కి ఉన్న టాస్క్లు ఎలా మారినాయి అంటే, ఒకప్పటి డైరెక్టర్స్ ఒక మంచి ప్రోడక్ట్ని, ఒక మంచి సినిమాని తీసి వదిలేస్తే చాలు. ఎందుకంటే ఖచ్చితంగా ఆడియన్స్ అనేటోడు థియేటర్కి వచ్చేవాడు. ఫస్ట్ వారం రోజులు కలెక్షన్స్ రాకపోయినా తర్వాత నుంచి కలెక్షన్స్ సినిమా బాగున్నప్పుడు, బిచ్చగాడి సినిమా మనం ఇందాక ఎగ్జాంపుల్ మాట్లాడుకున్నాం, అది ఫస్ట్ ఒక 1 week 4 days ఏమి లేవు పెద్దగా, థియేటర్లో జనాలు లేరు. తర్వాత 100 days వరకు వెళ్ళింది ఆ సినిమా. బట్ ఇప్పుడు టాస్క్ ఏంటంటే మనకి స్టార్టింగ్ లోనే క్రౌడ్ ని పుల్ చేయాలి, అది టాస్క్. సో మీరు మార్కెటింగ్, ఖచ్చితంగా మార్కెటింగ్ ఆస్పెక్ట్ లో కూడా ఇప్పుడు ఈ బాధ్యత కూడా డైరెక్టర్ మీద పడింది, మార్కెటింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో మరి మీ సినిమాని ఇప్పుడు ఆడియన్స్ ని, క్రౌడ్ ని పుల్ చేయాలంటే థియేటర్స్ కి ఏం చెప్తారంటే, రొటీన్ గా చాలా సినిమాలు వస్తున్నాయి కదా, ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి 1 month తర్వాత 2 months తర్వాత అని ఆడియన్ ఫీల్ అవుతున్నాడు. సో ఈ టైంలో మీరు ఏం చెప్తారు, థియేటర్కి ఎందుకు రావాలి అని చెప్తారు? థియేటర్ కంటే కంటెంట్ నమ్మి రావాలంటున్నా, ప్లస్ మా ట్రైలరు, మా సాంగ్స్, ప్లస్ మేము ఇచ్చిన అవుట్పుట్ వాళ్ళకి మినిమం ఒక ఆడియన్గా ట్రైలరు, సాంగ్స్, మన ప్రొడక్షన్ నుంచి వెళ్ళే కంటెంట్కు కొంత కనెక్ట్ అవుతారు. సో దాన్ని కొంత మా ప్రొడక్షన్, మా ప్రొడ్యూసర్ చాలా సీరియస్ తీసుకుని దీన్ని ప్రమోషన్ సైడ్ కానీ, సినిమాకు ఆడియన్ రావాలంటే ఏం చేయాలో అవన్నీ మా ప్రొడ్యూసర్ చాలా సీరియస్గా దానికి ఒక మంచి బడ్జెట్ పెట్టి ప్లాన్ చేస్తూ ఉన్నారు. సో 100% ఆడియన్ విల్ కమ్. ఫస్ట్ అంతిమంగా ఆడియన్కి ఒక ప్రొడక్ట్లు ఏదో ఒకటి కనెక్ట్ అవ్వాలి. సో మేము అనుకుంది ఏంటంటే మా ట్రైలరు, మా సాంగ్ సో ఆడియన్కి కనెక్ట్ అయింది వస్తారని మా నమ్మకం. సో ఫ్యూ డేస్ అంటే ఫ్యూ డేసే ఉంది మనకి ఇంకా టైం. సో ఏమన్నా లోపల ఏమన్నా కొంచెం అంటే మన సినిమా మళ్ళీ థియేటర్ మీదకి వెళ్తుంది, సిల్వర్ స్క్రీన్ మీదకి వెళ్తుంది అనేది ఒక ఆనందమే. బట్ ఏమన్నా లోపల ఏమన్నా కొంచెం టెన్షన్ కానీ, ఎలా రీచ్ అవుద్ది, ఆడియన్స్కి రీచ్ అవ్వాలి, ఎక్కువ మంది వచ్చి చూస్తే ఆ తర్వాత మౌత్ ఆఫ్ వర్డ్ లో, ఐ మీన్ వర్డ్ ఆఫ్ మౌత్ ద్వారా స్ప్రెడ్ అవుతూ ఉంటది, మనకి ప్రమోట్ అవుతూ ఉంటది. సో ఈ టెన్షన్ ఏమన్నా ఉందా మైండ్ లో? ఆ విషయంలో ఉంటుంది, బట్ ఇక చెప్పలేము, బట్ ఉంటుంది. ప్లస్ కాన్ఫిడెన్స్ కూడా, రెండు బ్యాలెన్స్ చేసుకొని వెళ్ళాలి. మళ్ళీ లాస్ట్ ప్రీవియస్ కదా, సో కొంచెం అన్నీ ఉంటాయి. అలానే మనం ఇది కాకుండా ఓపికతోటి సో అడ్జస్ట్ చేసుకొని కూల్గా వెళ్ళిపోవాలి. ఇప్పుడు మీ మేకింగ్ అంటే మీ మేకింగ్ మీద ఎవరి వర్కింగ్ స్టైల్ అన్న ఇంపాక్ట్ అయింది అంటే, మన హాలీవుడ్ డైరెక్టర్స్, మన టాలీవుడ్ డైరెక్టర్స్ చాలా మంది ఉంటారు, వాళ్ళ ఫిల్మ్ మేకింగ్ స్టైల్ ఉంటుంది కదా, అదేమన్నా మీ వర్కింగ్ మీద ఇంపాక్ట్ చూపించిందా? మీ ఉంటుంది అంటే కూలీ పారంజిత్ గారు చేశారు కదా, ఆ స్టైల్ కొంచెం బిల్డప్ అవి ఇవి. సో డెన్ సెటప్ ఉంటుంది, అదంతా హాలీవుడ్ స్టైల్ తీసుకున్నాం కొంచెం ఆ మూడు. సో కాస్ట్ విషయానికి వచ్చినా కూడా ప్యాడింగ్ అంతా బాగుంది. ఐ మీన్ శ్రీరామ్ గారు కావచ్చు, ఏంటి అసలు ఏంటి కాస్ట్ వెనక ఉన్న సీక్రెసీ ఏంటి, అంటే స్ట్రాటజీ ఏంటి, ఎలా పట్టుకున్నారో, ఎమోషన్ ఏంటి? అంటే కాస్ట్ క్రూ చెప్తా కానీ వాళ్ళ క్యారెక్టర్, వాళ్ళ కథ జర్నీ చెప్పను. సో ఇందులో మెయిన్ శ్రీరామ్ గారు, తర్వాత వచ్చి ఆమన్ గారు, దేవి గారు, రవికాళే సారు, ఆలి, పృథ్వీ గారు ఉన్నారు, నందిత రాయి ఉన్నదన్నమాట. సో
వాళ్ళందరూ సీనియర్స్ అయినా వాళ్ళ క్యారెక్టర్స్ ఆ సబ్జెక్ట్ చెప్పగానే దే వెరీ హ్యాపీ. ఒక్కోసారి మాకు ఈ షెడ్యూల్ డేట్ కావాలన్నా కూడా రిక్వెస్ట్ చేయగానే వాళ్ళకు ఇంపార్టెంట్ ఉన్నా కూడా డేట్లు అడ్జస్ట్ చేసుకుని వచ్చేవాళ్ళు. దే వెరీ సపోర్టెడ్. లొకేషన్లో కూడా సార్ ఈ సీన్ అని ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేస్తే దాని వాళ్ళ పాయింట్ ఆఫ్లో ఇంకా బెటర్మెంట్ చేసి చెప్పేవాళ్ళు. సో దే ఆర్ వెరీ, నేనే అంటే ఇంత పెద్ద ఆర్టిస్టులో చేస్తున్నా ఏంటి అనుకున్నా కానీ వాళ్ళు చెప్పే జాన్ ఏం కాదు, నువ్వేం చెప్తావు అదే చేస్తాం, నీకు కావాల్సిన అవుట్పుట్ ఇస్తామని. దే ఆర్ ఎంకరేజ్డ్ వెరీ వెల్. గుడ్ ఆర్టిస్ట్. వాళ్ళతో చేయడం కూడా నేను ఒక వెరీ హ్యాపీ, అదృష్టవంతును. వీళ్ళందరిలో ఎవరిని ఆన్ బోర్డ్ తీసుకురావడానికి ఎక్కువ స్ట్రగుల్ అయ్యారు? శ్రీరామ్ గారిని. అంటే ఆన్ బోర్డ్ మీన్స్ అంటే బిజీ షెడ్యూల్, అట్లా వేరే కాదు. సో కొంచెం పెద్ద ఆర్టిస్ట్, దాని ఒక చాలా మూవీస్ కమిట్ అయ్యింది కాబట్టి సో కొంచెం అటు ఇటు వాటికి బ్యాలెన్స్ చేసుకోనికే ఇదే. బట్ అప్పటికి కూడా మేము అడిగిన డేట్ ఎప్పుడు కాదనిలే. సో కొంచెం వన్ డే అటు ఇటు అయినా కూడా అడ్జస్ట్ చేసేవాళ్ళు. సో బట్ సో ఆయన చాలా సీనియర్ యాక్టర్, యాక్చువల్లీ వన్ ఆఫ్ ద అండర్ రేటెడ్ యాక్టర్స్. అంటే చాలా క్రేజ్ తెచ్చుకోవాల్సిన యాక్టర్ ఆయన హ్యాండ్సమ్, ఆ బాడీ బిల్డింగ్ అని ఇప్పటికీ కూడా చాలా యంగ్ గా కనిపిస్తూ ఉంటారు. ఏజ్ బయట పెట్టినాను ఒకసారి ఒక ఇంటర్వ్యూలో ఆయన ఆ ఏజ్ ఎందుకు చెప్పేస్తున్నావు అన్నారు. సో ఏంటంటే బేసికల్లీ ఒక అండర్ రేటెడ్ యాక్టర్ గా ఆయన మిగిలిపోవడానికి రీజన్ ఏంటంటారు? నేను అంత సార్తో అంత రిలేషన్ లేదు, బిహైండ్ ఏదన్నా ఉండొచ్చు కానీ బట్ ఈస్ వెరీ కమిట్మెంట్ అండ్ వెరీ సిన్సియర్, వెరీ ప్యాషన్, సింపుల్ సిటీ. సో మనకి ఏం కావాలనో అదే ఇస్తారు. మిగతా విషయాలు మిగతా విషయాలు కూడా సార్ ఏమి చేయరు. బట్ సెట్లోకి వచ్చినాక తన ఓన్ తన క్యారెక్టర్, తన సబ్జెక్ట్ గురించి వెరీ డెప్త్గా సపోర్ట్ చేస్తారు. సో ఫర్దర్గా సార్తో మనము ఇది చేయలే కాబట్టి మనం కూడా కెనాట్ మేబీ నెక్స్ట్ చెప్పలేము. ఈ మాతృ మూవీ సక్సెస్ అయిన తర్వాత మళ్ళీ సారు మీరు అన్నట్టు క్రేజ్ మారొచ్చేమో. సో మ్యూజిక్ ఒకటి 2 సాంగ్స్ చూసామండి. అంటే ఈవిడ్ని కరెక్ట్ గా అంటే సాంగ్ పెట్టారు, ఆమెని గారిని పెట్టుకుని ఒక మంచి మదర్హుడ్ సాంగ్ ఒకటి, మదర్ సెంటిమెంట్ సాంగ్ ఒకటి ఉంది. సో 2 బాగా కనెక్ట్ అయినాయి. సో ఎన్ని ఉన్నాయి సినిమాలో అసలు సాంగ్స్? 4 సాంగ్స్ ఉన్నాయి. ఇంకో 2 రిలీజ్ అవ్వలేదు అవినాయి. సో ఇది శేఖర్ చంద్ర గారు దీనికి మ్యూజిక్ గారు. సో వెరీ ట్యూన్స్ ఇవి కూడా. సో ఇందులో 2 మా ప్రొడ్యూసర్ గారు రాశారు. లిరిక్ రైటర్, వెరీ ప్యాషన్ మ్యూజిక్. సో ఏదన్నా కావాలని మ్యూజిక్ అంటే మా సార్ పిలిచి దాన్ని డిస్కషన్ చేసి అవుట్పుట్ ఇచ్చి మళ్ళీ మ్యూజిక్ డైరెక్టర్ తోటి కలిసి కోఆర్డినేట్ సెట్ చేసి మంచి మ్యూజిక్ ఇది ఇది అని చెప్పి వెళ్ళారు. వెరీ ప్యాషనేట్ అబౌట్ మ్యూజిక్. తెలుగు సాహిత్యం మీద అంత పట్టు ఉంది ఆయనకి. రాస్తారు లిరిక్స్, డైలాగ్స్ కూడా. గుడ్ వెరీ ప్యాషన్ మ్యూజిక్ సైడ్, మంచి ఎఫర్ట్ పెడతారు మ్యూజిక్ సైడ్. సో ఇంకొక 1 సాంగ్ ఏమో సుద్దాల అశోక్ తేజ గారు రాశారు, ఇంకోటి పూర్ణాచారి గారు రాశారు. సో మళ్ళీ ఇక్కడ లక్ ఏంటంటే మా ప్రొడ్యూసర్ రాసిన సాంగ్స్ ట్రెండింగ్ అవుతుంది. రొమాంటిక్ సాంగ్, మళ్ళీ మదర్ సాంగ్. గుడ్, సూపర్ నైస్. ఒకవేళ మళ్ళీ మీరు కొలాబరేట్ అయితే ఈసారి మీరు కొంచెం డైలాగ్ వర్షన్ కి వెళ్ళినప్పుడు ఆయన హెల్ప్ తీసుకోవచ్చు. మంచి ప్రాజెక్ట్ కూడా ఫ్యూచర్ లో లక్ అయింది అనుకో. సో వీ క్యాన్ మెయిన్ సక్సెస్ కదా, ఇద్దరం బాగున్నాం అనుకో, ఇంకా గుడ్ మంచి జర్నీ, మంచి ప్రాజెక్ట్. And I would like to mention one more thing. So sorry for disturbing. But our producer sir, as you knew, now you know that sir wrote our script, but both the songs. Along with that, not just in the dialogues but on the set also. I clearly remember my first day of the shoot, our movie's first day. Yes. On the shoots also, full day, almost every day, producer sir also used to come with sir. They both used to there in the direction. His focus was always there in everything. Dialogue also, they used to discuss. He used to say, it will look good like this. So he instantly he used to give suggestion on point, like on spot, randomly. సో ఇట్స్ వెరీ గుడ్. ఓకే, ఆయన దగ్గర చాలా క్రాఫ్ట్స్, కళలు చాలా ఉన్నట్టున్నాయి. అందుకే ఒక మదర్ అనేది యాక్షన్, డ్రామా, వైలెన్స్, రొమాంటిక్, మదర్ సెంటిమెంట్, సైంటిఫిక్ అంటే మల్టీ టేస్ట్ ప్రొడ్యూసర్ కాబట్టి నాట్ కంటెంట్ అంత బలంగా పట్టుకోగలిగారు. అండ్ దట్ యూ కెన్ సీ నా రొమాంటిక్ సాంగ్, full different genre, and the mother song, so emotional, so sentimental. Both the songs has been written by producer sir, Shiva Prasad sir. So he's amazing. So finally, what do you expect from Matru post release?
we are expecting good because after watching the trailer చూసిన తర్వాత చాలా goosebumps అయింది. So you can also feel that because after watching the trailer it's suspense and of course mother sentiment which everyone will connect very easily. The name itself says Matru, means mother. So first of all, this will be the connection to the audience. And apart from that, I would like to request the audience because trailer or movie to aajkal anyone can see in the mobile on OTT platforms. But this movie is different. If you want to feel that goosebumps na, if you want that rush, then you should go to the theater and you should watch it live. That will give you another level of experience. So you shouldn't miss this experience. You should watch in the theaters, not in that phone. సూపర్ Seriously. సో అందరినీ థియేటర్స్ కి రమ్మని ఆవిడైతే చెప్పేస్తున్నారు, ఖచ్చితంగా మిస్ అవుద్దని. సో ఏంటి అంటే రిలీజ్ తర్వాత చూసిన ఆడియన్స్ ఎలాంటి డిస్కషన్స్ పెట్టుకుంటారు అనుకుంటున్నారు మీరు ఈ సినిమా గురించి? 100% దే విల్ హ్యాపీ. ఇలాంటి సినిమా ఈ టైంలో రావడము, దే విల్ డిస్కషన్ అబౌట్ మై ప్రాజెక్ట్, మా మాతృ గురించి 100% మాట్లాడుకుంటారు. దే విల్ 100% హ్యాపీ. సో దీనికి ఫోటోగ్రఫీ శ్రీవాస్త గారు, నేను ఒక బ్రదర్ లాగా అన్న అంటాము, మంచి ఫోటోగ్రాఫ్ ఇచ్చారు. తను కోఆర్డినేట్, ఇద్దరు కమ్యూనికేషన్ తోటి షూటింగ్ చాలా బాగుంది. వెరీ గుడ్ అవుట్పుట్. సూపర్. అండ్ ఫైనల్లీ ఎడిటింగ్ గురించి కూడా చెప్పండి ఒక మాట, బికాజ్ డిఓపిని కూడా మీరు మెన్షన్ చేశారు. సో బేసికలీ అంటే ఎడిటర్ అండ్ డైరెక్టర్ ఒకనొక టైం పోస్ట్ ప్రొడక్షన్కి వచ్చేసరికి కొంచెం ఒక్కొక్కసారి శత్రువులు అయిపోతూ ఉంటారు, ఒక్కొక్కసారి మిత్రులు అయిపోతూ ఉంటారు. అంటే ఒక్కొక్కసారి మీ ఇద్దరికి సిమిలర్ కైండ్ ఆఫ్ ఎమోషన్స్ లేవనుకోండి, ఆయన ఏమి ఇది వద్దంటాడు, మీరేమి ఇది కావాలంటారు. ఇలాంటివి ఏమైనా జరిగినాయా? క్రియేటివ్ డిఫరెన్సెస్ ఏమైనా వచ్చినాయి? డిఓపి గారు అక్కడే మినిమల్ కాలే. సో ఎడిటర్ పని ఎడిటర్ చేసిండు, నా పని నేను చేసిన. ఎవరు అట్లేం కోఆర్డినేట్ అట్లేం లేదు, అంత వేరే హ్యాపీ. సో ఫైనల్లీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. ఐ విష్ యూ ఆల్ సక్సెస్ అండి. సో హై డ్రీమ్ నుంచి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం ఏంటంటే, మాతృ మూవీ August 8th రిలీజ్ అవుతుంది. ప్లీజ్ అందరు ఫ్యామిలీ ఫ్రెండ్స్ కలిసి ఓ మదర్ సైంటిఫిక్ ఎమోషనల్ డ్రామా చూడండి. మాలాంటి టీంని, మాలాంటి డైరెక్టర్ని, మాలాంటి ఎస్వి ప్రొడక్షన్ మేమంతా కష్టపడి, నన్ను నమ్మి ఇంత బడ్జెట్ పెట్టిన ప్రొడ్యూసర్ గారు, మేమంతా ఒక ప్యాషన్ తోటి రేయం బాగులు కష్టపడి అన్ని వాటిని మేము మా సినిమా సక్సెస్ కోసం మేము ఎంతో కష్టపడినాము. సో మా సినిమాని మమ్మల్ని అందరినీ దీవించండి, సక్సెస్ చేయండి. నా తెలుగు ప్రజల నుంచి నేను కోరుకున్న ఒకే ఒక రిక్వెస్ట్. థ్యాంక్ యూ. That's all for now. This is Darshan signing off.